హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ బీబీ టాక్స్. నిన్న మనకి నామినేషన్స్ అయింది కదా, దాని కంటిన్యూషన్ ఈరోజు మనకి డే 10 ఇన్ బిగ్ బాస్. డే 10 ఏంటంటే స్టార్టింగ్ ఇంకేంటంటే ఇంకా ఏం పెద్ద జరగలేదులేండి. నిన్న ఎపిసోడ్ అంతా ఏదో కూల్గా కామ్గా జరిగిపోయింది. నిన్న ఎపిసోడ్ అంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఏమీ లేవు. ఇంకా నేను ఎపిసోడ్కి వచ్చేసేటప్పటికి ఫస్ట్ మనకి ప్రేరణ నామినేట్ చేస్తుంది. ఎవరినంటే నిఖిల్ని అండ్ సీతని. నిఖిల్ని ఏమని చేస్తుందంటే, మీరు మీ టీంకి ఇచ్చింది ఓన్లీ కుకింగే కదా, కానీ మీరు ఆ కుకింగ్ కూడా ఎందుకు సరిగా చేయట్లేదు అని అన్నది. నేను ఎప్పుడు చేయలేదు అని అంటే, మీరు నిన్న చేయలేదు, నిన్న లంచ్ టైంకి మనం 2 hours అక్కడ ఖాళీగానే ఉన్నాము, కానీ మీరు ఫుడ్ ప్రిపేర్ అవ్వలేదు ఆ టైంకి అని అంటే నిఖిల్ అంటాడు, నాకు నిన్న సీత హెల్ప్ చేసింది, యాక్చువల్గా బేబక్క చెయ్యాలి, అది మాకు అయ్యింది, తను లేదని బ్లేమ్ చేయలేను అని అంటేని నేను చేయలేదు, నేను ఒక్కరోజే, అది కూడా మనకి నిన్న ఫుల్గా ఖాళీ లేదు, 1 by 1 జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను నిన్న చేయలేకపోయాను, దానికి నేను ఇంకేం చేయలేనంటే నైనిక అంటది, అది యాక్చువల్గా బేబక్ ఉంటే నేను బేబక్కనే నామినేట్ చేద్దును, తను లేదు కాబట్టి మిమ్మల్ని చేస్తున్నాను అని ఏదో చెప్పాలని నామినేట్ చేయాలని తను నామినేట్ చేసింది ప్రేరణ నిఖిల్ని. సరే అని చెప్పి ఇంకా దానికి నేనేం చేయలేను, నాకు స్కోప్ లేని దగ్గర నేనేం చేస్తానని చెప్పేసి నిఖిల్ ఊరుకొని వెళ్ళిపోతాడు, నామినేషన్కి అయిపోద్ది. తర్వాత ఇప్పుడు సీతతో అంటదన్నమాట, హిమ్లేట్ అయ్యింది ఇక్కడ నేను, ఎందుకంటే డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ తీయాలంటే అది నాకు కదా ఇచ్చి రాకుండేది, అది క్లీన్ డస్ట్బిన్నే, దానికి అంత ఫీల్ అవ్వాల్సింది ఏముంది, అయినా నువ్వు ఏదైనా నాకు చెప్పనివ్వవు, ఫస్ట్ నువ్వే డిఫెక్ట్ చేసుకుంటావు, అంటే నాకు మంచి అనిపించింది, నీకు అలా అనిపించిందంటే అందులోది తప్పు ఉందన్నట్టు. కానీ ప్రేరణ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అయితే దానికి సీత అంటది, డిఫెన్స్ సీత ఏ విషయాలైనా బాగా చేసుకుంటుంది అందరితో పోలిస్తే అమ్మాయిల్లో, ప్రస్తుతానికి మనం చూసినంత వరకు అయితే. అయితే మీకు అంత ఉంది అన్నప్పుడు మరి మీరు ఆ టవల్ని ఈజీగా వాడచ్చు కదా, ఆదిత్య గారిది ఉతుక్కొని వాడుకోవచ్చు కదా, దానికి నాకు ఇంకొక టవల్ కావాలని ఎందుకు హైలైట్ చేశారు అని విషయం తీసుకొని వస్తుంది. తనకి ప్రేరణ ఏమివ్వదు, సీత ఇంకా దాని తర్వాత ఆ టవల్ విషయం గురించి మాట్లాడుతూనే అంటది, నాకు ఏది రైట్ అనిపిస్తే అది నేను రైట్ అంటాను, అక్కడ 100 మంది నువ్వు చేసిన తప్పు అన్నా సరే నాకు రైట్ అనిపిస్తే నేను రైట్ అనే అంటాను అని చెప్పి సీత అక్కడ క్లారిటీ ఇచ్చి వెళ్ళి నామినేషన్లోకి వెళ్తుంది. దాని తర్వాత మనకి పృథ్వీ మనీని నామినేట్ చేస్తాడు. మనీని ఏమని నామినేట్ చేస్తాడంటే, మీ చీఫ్కి మీరు బ్యాక్ స్టాప్ చేసినట్టు ఉంటుంది అని అంట. మనీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, నేను సర్వైవ్ అవ్వాలి అని చెప్పి నేను అడిగాను, దాంట్లో తప్ప లేదని నాకు అనిపించింది, మీకు అనిపించచ్చు తప్పని అంటే పృథ్వీ ఓకే మీరు ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అవుతున్నారంటే, యాక్చువల్లీ నేను ముందు నుంచి స్ట్రాంగ్, మధ్యలో నేను బర్స్ట్ అయ్యాను ఎమోషన్స్ వల్ల, నేను ముందు నుంచి స్ట్రాంగ్గానే ఉన్నాను అని చెప్పేసి నామినేషన్కి వెళ్తాడు. దాని తర్వాత నైనికవి నామినేట్ చేసినప్పుడు అంటాడు, మీరు మీ క్లాన్ని కంట్రోల్లో ఉంచట్లేదు, వాళ్ళు చాలా మిస్టేక్స్ పెడుతున్నారు, మీకు హోల్డ్ చేయడం రావట్లేదు, వాళ్ళని సరిగా కంట్రోల్ చేయడం రావట్లేదు అని అంటే అప్పుడు నైనిక అంటుంది, ఏం కంట్రోల్ చేయలేదు, మా క్లైన్ వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటే, మీ క్లైన్లోనే మీకు డిస్టర్బెన్స్, మీకే ఏమంటారు సరిగా రూల్స్ పాటించట్లేదు అని పృథ్వీ అంటాడు. ఏం పాటించలేదు అని అంటే పృథ్వీ అంట ఒక బౌల్లో తీసుకొని బౌల్లో పపాయ తింటాడ వాటర్ మిలన్ తింటాడంట, తిన్నప్పుడు ఆ బౌల్ అక్కడే ఉంచేస్తాడంట, అది ఎవరు క్లీన్ చేయరు అని అంటే నైనిక అంటుంది, ఓకే క్లీన్ చేయకపోతే ఇంకో బౌల్లో తీసుకొని తినొచ్చు కదా, తినకూడదు అని ఏమైనా రూల్ ఉందా అంటే తినచ్చు, కానీ నేను తిన్నాను, కానీ 2 bowls కూడా నేనే తీసుకొని పెట్టాను అని అంటేనే మీరు వెయిట్ చేయాల్సింది, మా వాళ్ళు ఎప్పుడైనా క్లీన్ చేస్తారని నేను చెప్పాను, అది యాక్చువల్గా వాళ్ళ ఇష్టము, వాళ్ళు తిన్నది ఓన్గా తిన్నది మీరు వాళ్ళు అక్కడ పెడితే పెట్టండి తీసి, లేకపోతే లేదని మా క్లయింట్కి మా వాళ్ళకి నేనే వదిలేశాను అని చెప్పేసి నైనిక అంటుంది. అంటే అట్లా ఎట్లా మీరు ఫాలో అవ్వాలి కదా, అదే కదా గేమ్ అని అంటేని నైనిక అంటుంది, అవును మేము క్లీన్ చేస్తున్నాం, ప్రతిదీ క్లీన్ చేస్తున్నాం, మాకు నచ్చినప్పుడు మా దాంట్లో మేము క్లీన్ చేసుకుంటాము, అది మీకు నచ్చకపోతే మేమేం చేయం, మీ గేమ్ మీరు మార్చుకోండి, మీ లగ్జరీ మీరు అనుభవించండి, మా పని మేము చేస్తాం మాకు ఇష్టమైనప్పుడు అని చెప్పి నైనిక అంటుందన్నమాట. అక్కడితో వాళ్ళు అయిపోతుంది. తర్వాత నబీల్ నిఖిల్ని ఎందుకు
నామినేట్ చేశాడంటే మీది వీక్గా ఉంచుకున్నారు మీ క్లా క్లా సారీ క్లైనా మీ క్లాన్ని మీరు వీక్గా అయిపోయారు, ఇద్దరే మిగిలారు. మీరు స్ట్రాంగ్గా ఉంటారు అనుకున్నాను కానీ మీరు వీక్ అయిపోయారు అని చెప్పేసి తను నామినేట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ పృథ్వీని నబీల్ పృథ్వీ నామినేట్ చేసినప్పుడు మీ దాంట్లోనే మీరు ఉంటారు, మీ జోన్లో మీరు ఉంటారు, మీరు ఎవరిని ఎవరిలోనే ఇన్వాల్వ్ అవ్వరు, ఒక గొడవ అయినా కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వరు, మీలోనే మీరు ఉంటారు. ఇంకొకటి కూడా ఏదో పాయింట్ చెప్పి నామినేట్ చేశాను అంటే ఎవరిది ఏదో గట్టిగా ఉంది ఇది నామినేషన్కి అని చెప్పేసి ఏమి ఉండదు, ఏదో చెయ్యాలి అని చెప్పి ఒకరిని ఒకరు చేసుకున్నట్టు చేసేస్తారు. ఎక్కువగా నిఖిల్, ప్రేరణ మీదే ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఓట్స్. మనీ మీద 3 ఓట్స్ ఉంటాయి. అది ముందు నిన్నటి ఎపిసోడ్లో, ఈరోజు ఎపిసోడ్లో అయితే మనీ మీద ఒక్కలే వేస్తారు. ప్రేరణ, నిఖిల్ మీద ఈరోజు ఎక్కువ పడతాయి. అండ్ నైనికి ఏమో ప్రేరణ చేస్తుంది, ఆ సేమ్ ఆ డస్ట్బిన్ పాయింట్ తీసుకొని చేస్తుంది. అది మీకు జోక్ కావచ్చు, మాకు మిగతా వాళ్ళకి జోక్ కాదు కదా, మీరు చాలా సెన్సిటివ్ పర్సన్, మీరు ఆ విధంగానే సెన్సిటివ్గా ఆలోచించాలి అని మళ్ళీ వాళ్ళిద్దరు మీ ఫ్రెండ్సే కదా అని చెప్పి ఆ పాయింట్ మీద చేస్తుంది. నెక్స్ట్ పృథ్వీని చేస్తుంది. పృథ్వీని కూడా మీరు ఏ వర్క్ చేయరు అని చెప్పి చేస్తాడు. ఎప్పుడు చేయలేదంటే ఈ వీక్లో అసలు మీరేమీ చేయలేదంటేని అంతకుముందు మీ ఎన్ని రోజులు వచ్చింది, మాకు లగ్జరీ వచ్చి 3 days కదా అయ్యింది అని చెప్పేసానంటే అంతకుముందు కూడా మీరు ఎప్పుడు ఏమీ చేయలేదు అని చెప్పి నైనిక పృథ్వీని నామినేట్ చేస్తారు. తను జిన్ చేశాడని తను చేస్తుంది అంతే. తర్వాత నిఖిల్ కూడా ప్రేరణ అండ్ పృథ్వీనే చేస్తాడు. ప్రేరణకేమో సేమ్ ఆ డస్ట్బిన్ టాపిక్నే తీసుకొని వస్తాడు. ప్రేరణ అదే డైరెక్ట్గా మీరు డస్ట్బిన్ అయితే మీరు వేసేయండి అని అంటేనే అది కాదు, నీవు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది రాంగో రైటో నీ డెసిషన్కి నువ్వే ఉండాలి, వచ్చి ఇంకొకరిని అడగకూడదు నేను కరెక్ట్ చేశానా రాంగ్ చేశానా అని చెప్పేసి ప్రేరణ అని అంటాడు. అదొకటి కొంచెం వ్యాలిడ్ అంటే అనిపించింది. అంటే తను తప్పు చేసిందో రైట్ చేసిందో తనకు తెలియదా, మళ్ళీ ఇంకొకరిని అడగాలంటే. ప్రేరణ అంటుంది అంటే ఫ్రెండ్స్కి మాట్లాడుకోకూడదు, అలా కూడా ఇచ్చేయకూడదు, అది తప్పేనా అని చెప్పి నిఖిల్తో అంటే నువ్వు అలా తీసుకోకబ్బా, నీకంటున్నా నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు నువ్వు ఇండివిజువాలిటీగా నీ ఆలోచన నువ్వు ఉండాలి, ఇంకొకరిని అడగకూడదు అని చెప్పి నిఖిల్ అంటాడు. తర్వాత పృథ్వీతోటి సేమ్ అదే, నువ్వు వర్క్ చేయలేదు ఇన్ని రోజులు అంటే ఎప్పుడు నేను చేయలేదు, నాకు లగ్జరీ కదా, నేను చేయక్కర్లేదు కదా, నాకు లగ్జరీగా ఉన్నప్పుడు ఎందుకు చేయాలి, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అదే కదా అని పృథ్వీ డిఫైన్ చేస్తే అలా కాదు, అంతకు ముందు కూడా నువ్వేం చేయలేదంటే ఏం చేశాను, నేను కిచెన్లో చేశాను, క్లీనింగ్ అయితే నేను చేయనని చెప్పాను అని అంటాడు. చేయనని చెప్పడం కిచెన్లో ఏం చేసావు, ఒక్కసారి నువ్వు ఆనియన్ కట్ చేసావు, మిగతా ఏం చేయలేదంటే ఫస్ట్లో నేను చేయలేదు ఓకే అని చెప్పి తను ఒప్పుకొని అయిపోతుంది. అక్కడితో నామినేషన్స్ క్లోజ్. ఈరోజు నామినేషన్స్ అన్నీ ఏవేవో ఏంటో ఏమో అర్థం కాలేదు, ఏదో జరిగిపోయింది అంతే. నామినేషన్స్ నిన్ను కొంచెం బాగానే ఉంది, కొంచెం వ్యాలిడ్గా ఒక్కొక్కరు మాట్లాడారు, ఒకరు మాట్లాడలేదు. అండ్ బిగ్ బాస్ యష్మి ఇప్పుడు సూపర్ క్లాన్కి చీఫ్ కాబట్టి ఆమెకు ఒకటి ఇచ్చారంట, పవర్ ఇచ్చారు. ఏంటంటే మీరు ఒకరిని నామినేట్ చేయొచ్చు, ఒకరిని సేవ్ చేయొచ్చు. నామినేట్ అంటే నామినేషన్లో ఉన్న వాళ్ళు మీరు ఒకరిని నామినేట్ చేయండి, కాదు సారీ నామినేషన్లో లేని వారిని ఒకరు నామినేట్ చేయండి డైరెక్ట్గా, నామినేషన్లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేయండి అని అంటారు. అయితే తన యష్మి ఏమో విష్ణుని నామినేట్ చేసి ప్రేరణని సేవ్ చేస్తుంది ఇక్కడ అంతే, వాళ్ళ ఫ్రెండ్స్ అదే అని. తనకు అది తప్పు అనిపించలేదంట, ఆ చిన్నదాన్ని జోక్గా చేసిన దాన్ని సీరియస్గా తీసుకొని అందరూ అదే నామినేట్ చేశారని. విష్ణుదేమో బిగ్ బాస్ ఇచ్చిన దానికి తీసుకొని ఏడవడం నాకు నచ్చలేదు, నేను ఆ పాయింట్ మీద మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానంటేని ఓకే, అది నా ఎమోషన్స్ని నేను చూపించకూడదని అని నన్ను నామినేట్ చేయడమే నాకు అర్థం కాలేదు, అది నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది అని అశ్వింది. నా ఎమోషన్స్ చూపిస్తే నీ గేమ్కి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి విష్ణు అడుగుద్ది. నేను చాలా ఎమోషనల్ పర్సన్స్, ఒకళ్ళు ఏడిస్తే నేను కూడా ఎమోషన్ అవుతా కదా, అందుకనంటే అప్పుడు విష్ణు అంటుంది మీరు ఇంకొకరిని ఎమోషన్ని కంట్రోల్ చేసుకోమనే రైట్ మీకు లేదు, నేనైనా మీ గురించి కాదు కదా బిగ్ బాస్ది చెప్పాను, ఏంటి ఇలా ఒకే వర్క్ 10 మంది చేసే వర్క్ 5 ఇవ్వడం ఇదే మీ టాస్క్ అని. తర్వాత నాగార్జున గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే ఇది మనము తీసుకోవాలని చెప్పేసి అని అన్నారు, ఓకే నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి అంటుంది. దాని తర్వాత మధ్యలో మనకు ఒకటి అవుతుంది అన్నమాట,
ఈ నామినేషన్స్ మధ్యలోనే నిఖిల్ అండ్ విష్ణు మాట్లాడుకుంటారు. అక్కడ నైనిక కూడా ఉంటుంది. నువ్వు ఆ టాపిక్కి అంత మాటలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఏం కామెడీ జరిగిందో నాకు తెలీదు, అంత మాటలు ఆ టాపిక్ని తీసుకొని వస్తే నీకు సోనియాకి ఎఫెక్ట్ అవుతుంది, నన్ను ఎవరు ఏం అడగరు అని అంటాడు. అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో తంది తప్ప ఎవరిది తప్ప కనుక్కునే బాధ్యత తంది. ఎందుకంటే నిఖిల్ పేరు వచ్చింది. ఏం జరిగిందో నాకు తెలియదు అంటే అది ఎక్కడ కుదురుతుంది? తెలుసుకోవాలి కదా, తన పేరు వచ్చింది కదా. ఏం కామెడీ చేసామని విష్ణుని క్లారిటీగా అడగాలి. నాకు తెలీదు, నేను అందులో ఇది చేయను, అంత దాన్ని తీసుకొని రాకు, నీకు తనకి ఎఫెక్ట్ అవుతుందని ఏదో మాట్లాడతాడు. నేను అక్కడ ఏం అనలేదు, ఏం మీ ఫ్రెండ్షిప్ అక్కడ రికార్డ్ అవ్వలేదా? రికార్డ్ అవుద్దిగా, నేను దాంట్లో తప్పే మాట్లాడాను విష్ణు అంటది. అక్కడితో అయిపోతుంది. దాని తర్వాత ఇంకా నైట్ ఏమవుతుంది, ఇంకా అదే ఆదిత్య గారుని నబిల్ మాట్లాడుకుంటారు. చూసారా వాళ్ళు ఎలా సేఫ్గా నామినేషన్ చేసుకున్నారు, వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు చేసుకున్నారు. నిఖిల్ ప్రేరణ నిఖిల్ చేసుకున్నారు. వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారని చెప్పేసి అని అంటారు. ఇంకా అలాగే ఏం పెద్ద డిస్కషన్స్ ఏం కనిపించవు అక్కడ. పృథ్వీ తోటి సోనియా అంటుంది ఏమని, తను నేను కావాలని చేయలేదు, ఇంకా ఫ్రెండ్సే కదా ఏం తీసుకోరని చెప్పేసి చేశాడు అని అంటేని ఓకే వాడు చెప్పాలి కదా అని చెప్పేసి పృథ్వీతో ఏదో మాట్లాడుతుంది. పృథ్వీ భాష నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు. అంటే వాళ్ళు కన్నడ భాష అయితే వాళ్ళు గ్రామర్తో అన్నింటిలో మాట్లాడతారు. మన తెలుగు వచ్చేటప్పుడు వాళ్ళకి అంత రాదు కదా, ఏదో చెయ్యి అనేది చెప్పు అలా మాట్లాడతారు. కాబట్టి సోనియమ్మ నిఖిల్తోటి నువ్వు అభయం చేద్దాం అనుకున్నప్పుడు అభయ్తోటే స్టిక్ అయి ఉండాలి కదా, పృథ్వీకి ఎందుకు చేసావు అని చెప్పేసి అని అంటుంది. దానికి నిఖిల్ ఏదో ఎక్స్ప్లెనేషన్, నిఖిల్ రోజుకి వీక్ అయిపోతున్నాడు కాబట్టి స్ట్రాంగ్ అవ్వట్లేదు, సోనియా వెనకాల ఉంటూ తను గేమ్ చేంజ్ చేసుకుంటే ముందుకు వెళ్తాడు, లేకపోతే చిరాకు దొబ్బి తీసేస్తారు. ఇప్పుడు ఓన్లీ 14 మెంబర్స్నే పంపించారు. దాని తర్వాత తినకన్నా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు వస్తారు ఫ్యూచర్లో మనకి వైల్డ్ కార్డ్గా. ఎవరు వస్తారో నాకు తెలియదు కానీ, కాబట్టి వీళ్ళు ఇప్పటి నుంచి స్ట్రాంగ్. దాని తర్వాత విష్ణు అండ్ యష్మి మాట్లాడుకుంటారు. నేను నేర్చానని నీకెవరు చెప్పారని అంటే, నాకెవరేం పర్సనల్గా చెప్పలేదు, నేను వింటూ ఉంటాను కదా హౌస్లో, మీ క్లైన్ వాళ్ళే వాళ్ళ టీం వాళ్ళే మాట్లాడుకుంటే ఇలా తను ఏడ్చింది అని చెప్పి నేను ఆ పాయింట్ మీద వేసాను, నాకు ఎవరేం డైరెక్ట్గా చెప్పలేదంటే వాళ్ళిద్దరు అక్కడ సార్ట్అవుట్ చేసుకుంటారు. అక్కడితో అది అయిపోతుంది. ఇంకా మార్నింగ్ ఏంటంటే మనకి రేషన్ తీసేసుకుంటారు మొత్తం అంతా. బిగ్ బాస్ రేషన్ తీసేసుకుంటే వీళ్ళందరూ అయ్యో తినలేదు బిగ్ బాస్, మేము ఇంకా తినలేదు అని అంటే కొంచెం టైం ఇస్తారు. తర్వాత బజర్ మోగుతూ ఉంటుంది. తర్వాత తినేవాళ్ళు తింటూ ఉంటుంది. ప్రేరణ అయితే బజర్ మోగాక కూడా స్టోర్ రూమ్లోకి వెళ్ళి మరీ తినేస్తుంది. అంటే ఏంటి ఒకసారి అంత స్పేస్ ఎక్కడ పడుద్ది, ఒకరోజు తినే ఫుడ్ అయినా అని. గెలుచుకుంటారు కదా, మరి కొడుకు మార్చేలాగా బిగ్ బాస్ ఏం పెట్టారు కదా, వీళ్ళు మరి కొంచెం ఒకటి ఓవర్ చేస్తున్నారు. నిన్న దాంతో అయిపోయింది. ఈరోజు ఏంటంటే మనకు ఆ రేషన్స్ కోసం గేమ్స్ పెడతారు. అదే అయింది. దట్స్ టుడే వీడియో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమీ అంతగా లేవు. లైవ్ నేను చూడట్లేదు, నాకు కొంచెం చిన్న బాబు ఉన్నాడు, 3 years బాబు, దానివల్ల నాకు కుదరక నేను లైవ్ చూసి అంత లైవ్లో జరిగేంత చెప్పలేకపోతున్నాను. కొన్ని పాయింట్స్ వేరే వాళ్ళు రివ్యూస్లో చెప్తున్నారు, మనకి తెలుస్తుంది, నేను చూస్తాను వాళ్ళ రివ్యూస్. అలాగ ఓహో ఇలా కూడా జరిగిందా అని అప్పుడు నేను అనుకుంటున్నాను అనమాట. అంతే. దట్స్ టుడే వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.